కంటోన్మెంట్ బోర్డు సభ్యులుగా భానుక నర్మదా మల్లికార్జున్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో తక్షణ ఎన్నికలు నిర్వహించాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలక మండలి ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రజా ప్రతినిధులు ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంటోన్మెంట్లలో ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. కేవలం సికింద్రాబాద్ లో మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధి పరిపాలనలో పారదర్శకత కోసం ఎన్నికలు జరగాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఇటీవల రెండోసారి పదవీకాల విస్తరణ పొందిన భానుక నర్మదా మల్లికార్జున్ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ఆమె కృషి అభినందనీయమన్నారు. అయితే నామినేటెడ్ సభ్యులతో కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ద్వారానే అన్ని వార్డుల ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతాయన్నారు. కంటోన్మెంట్ అంటే కేవలం మిలిటరీ ప్రాంతం అనే భావన తప్పు. కంటోన్మెంట్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇతర పట్టణ ప్రాంతాల ప్రజలకు ఉన్న హక్కులు సదుపాయాలు సమానంగా ఉండాలి. రోడ్లు, మౌలిక సదుపాయాలు, పాత ఇండ్ల సమస్యలు వంటి అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజా ప్రతినిధుల సలహాలు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో అది ఆమోదయోగ్యం కాదు. కంటోన్మెంట్లోని అన్ని డివిజన్లలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సమగ్ర చర్చ జరగాలని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరించేందుకు బీజేపీ కట్టుబడి ఉంది అని అధికారులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్తారు, కానీ మేము ఇక్కడే ఉంటాం. కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తాం. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పారదర్శక పరిపాలనను అమలు చేయాలని బీజేపీ పునర్ఘటించింది. ఈటల రాజేందర్ ఎంపీ మల్కాజ్గిరి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ నామినేటెడ్ మెంబర్గా కేంద్రం అంటే మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో అంత కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళలా వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తాం. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అలాగే లీడర్లం అందరం కలిసి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా అంటే మాకు రావాలి ఎలక్షన్లే అంటే ఎలక్షన్లు వస్తే కదా 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ. ఇప్పుడు 1 ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒక నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా మొట్టమొదటగా కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేదే భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మెర్జ్ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి.
దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి. కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చినాం. రెండవ అంశం, ఇవాళ భానుక నర్మదా మల్లికార్జున్ గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలో వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ వారిని ఈరోజు ఈ రెండవసారి కుర్చీలో కూర్చోబెడుతూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అదే చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా, కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని తీర్మానాలు పాస్ చేసుకునే దానికి పరిమితం కాకుండా దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి, సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మొరిల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇండ్లను కూలగొట్టే సమస్య అయినా, ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినాం. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాలం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నా కేవలం మీటింగులు, తీర్మానాలు పాసా రిజెక్టా కాకుండా జనరల్గా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో అన్ని వర్గాల, అన్ని రకాల పనులకు సంబంధించి విపులంగా చర్చ జరగాలి. ఎమ్మెల్యే గారు ఇది అఫీషియల్ మీటింగ్ కాకపోయినా రిప్లై చర్చ జరగాలి. ఆ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి. ఇవాళ నాలాంటి వాడు ఎంపీగా ఉన్నాడు, కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను కూడా గతంలో పనిచేసిన రాష్ట్ర మంత్రి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వాటిగా ఇట్లా ఒక లెటర్ రాసి ఇది వస్తాను కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఈ కాలంలో ప్రతి సమస్యను పరిశీలి చేస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ పరిశీలి చేస్తే తప్ప, వెంటపడితే తప్ప పని కాదు. కాబట్టి మేము ఆ పని చేసి పెడతాం. మేము రేపు మీరు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోతారు, కానీ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇక్కడ మేము ప్రజల మధ్యలోనే ఉండాలి. మళ్ళీ ప్రజల చేత మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలక మండలి లేదు కాబట్టి నామినేటెడ్ మెంబర్, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూర్చోబెట్టి మొత్తం ఏమున్నాయి సమస్యలు, వాటి మీద ఏం చేయగలం, మేము ఏం చేస్తాం. నువ్వు ఒకవేళ నీ శక్తి లేకపోతే, నువ్వు చేసే సత్తా లేకపోతే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాలాంటి వాళ్ళమన్నా దాన్ని తీసుకొని నడిపేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు, చాలా దిక్కుల 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం వద్దని చెప్తున్నాను నేను. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం అది. ఇలా ప్రజలను వేధించడం, ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. నిత్యం నోటీసులు ఇచ్చుడు, చెప్పకుండా చేయకుండా పోవుడు, కూలగొట్టుడు, వాళ్ళను ఇల్లుకు దూరం చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను సమగ్రంగా ఈ 4-5 రోజులలో మళ్ళొకసారి అవసరమైతే కంటోన్మెంట్ అఫీషియల్ మీటింగ్ కాకుండా ఎమ్మెల్యే గారు, నేను, వారు ఆఫీసర్ కూర్చొని కంటోన్మెంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం.
సార్ ఇప్పుడు బోర్డు ఎజెండాలో ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన అంశాలు ఎన్ని వాటిపైన మీరు ఏమైనా చర్చించారు? ఇవాళ బోర్డు మీద మీటింగ్లు ఏం లేవు, ఇష్యూస్ ఏం లేవు, బ్రాడ్గా చెప్పినాం. రెండోది సార్ ఇప్పుడు సివిల్ మెంబర్స్ సంవత్సరం పొడిగించాలని మీరు అంటున్నారు, ఇది ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? అంటే ఎన్నికలకి బ్రేక్ అన్నట్టు లేకపోతే ఈ సంవత్సరం సేవలు మేడం గారు అందిస్తారు? నా మాట విను, ఇది జనరల్గా వెళ్ళిచ్చే ఆర్డర్ 1 year కోసం ఉంటుంది. 2 నెలలకు రావచ్చు ఎన్నికలు, 3 నెలలకు రావచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సీనియర్లకు అవకాశం దొరికిస్తున్నారు మధ్యదానం మీరే మాట్లాడారు సీనియరే కదా, పార్టీలో ఇప్పుడన్నా సీనియర్ అరే కల్పిస్తాం, ఎందుకు కల్పించాం? మీరే మేము ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఇట్లా నామినేటెడ్ పదవులలో ఉండాలని కోరుకోవట్లేదు, ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మరీ చెప్పొచ్చినాం, మేము వెంటనే జరిపేమని చెప్పొచ్చినాం, లేకపోతే వల్లకాడగా మారుతుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.